హాయ్ అండి. ఈరోజు లాయల్స్ డే 1 జర్నీ స్టార్ట్ అయింది. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మనకు రావాల్సిన గానుగా సెటప్ ఏదైతే ఉందో అది ఈరోజు డెలివరీ వచ్చింది. హరిబాబు గారు, దాము గారు చిత్తూరు నుంచి మన ఫామ్ కి గానుగ సెటప్ తో వచ్చారు. అది ఫిక్స్ చేయడం అనేది ఒక 1 hour లో అయిపోతుంది అని అనుకున్నాం. మేము అసలు డే ప్రిపేర్ అవ్వలేదు. వరలక్ష్మీదేవి వ్రతం మంచి రోజు అని పంతులు గారు అన్నారని ఈ రోజు స్టార్ట్ చేసాం. ఇంట్లో వరలక్ష్మి వ్రతం అవుతా ఉంది. మార్నింగ్ 6 o'clock కి మేము స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం 1:30 అయింది. ఆల్మోస్ట్ ఇదే అయిపోయింది. లక్ష్మీదేవి వ్రతం రోజు కంప్లీట్ గా డే అంతా గానుగా సెటప్ ఇన్స్టాలేషన్ లో ఎక్స్పీరియన్స్ పొందడం చాలా హ్యాపీగా ఉంది. సో అది ఎలా ఇన్స్టాల్ చేసాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ గానుగ సెటప్ మేము అనుకుంటున్న ప్లేస్మెంట్ కి తీసుకెళ్ళడానికి రూట్ కరెక్ట్ గా లేదు. సో ఆ రూట్ క్లియర్ చేయడానికి ఫస్ట్ జేసీబీని పిలిచి రూట్ అంతా క్లియర్ చేసుకుంటూ వచ్చామండి. ఈ గానుగ పెట్టడానికి 3 feet రేడియస్ అండ్ 5 feet డెప్త్ హోల్ తీయాలన్నారు. సో అది తీసి ఆల్రెడీ రెడీ పెట్టాము వచ్చేటప్పటికే. అయితే చుట్టుపక్కల అంతా కూడా ఎత్తు పల్లం ఉందని చెప్పి మళ్ళీ ఒక్కసారి జేసీబీతో అంతా రబ్ చేసాము. రబ్ చేసి తర్వాత ఈ మిషన్ని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. కొంకిమాన్ సో మిషన్ని తీసుకొస్తున్నప్పుడు మేము ఎంత రూట్ వేసినా మట్టిలోనే ఆ వెహికల్ రాలేకపోయింది. సో ఆ వెహికల్ ఎంతవరకు వచ్చిందో అక్కడి వరకు ఉండి అక్కడి నుంచి మళ్ళీ జేసీబీతో ఆ మిషన్ని అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ అండి. ఆల్మోస్ట్ మా ఫామ్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ అయితే తప్ప ఆ మిషన్ అక్కడికి రాలేదు. సో అలా ఈ మొద్దుని తాడుతో కట్టి అక్కడికి ప్లేస్ చేసాం. ప్లేస్ చేసిన తర్వాత దాన్ని లోపలికి పెట్టాం. అది కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ ఒక 1/2 hour టైం పట్టిందండి. వన్స్ అది బ్యాలెన్స్ ఫిక్స్ అయిన తర్వాత ఎస్ ఇది కరెక్ట్గా సెంటర్లో ఉంది అనుకున్నప్పుడు తర్వాత చుట్టూ మళ్ళీ ప్యాక్ చేసి దాన్ని స్టోన్స్ తోని మట్టితోని గ్రావెల్ ఇవన్నీ వేసి కూరడం జరిగింది. అది ఫిక్స్ చేసిన తర్వాత చూస్తే ఫిబ్రవరి నుంచి నేను చేస్తున్న రీసెర్చ్కి దాని మీద నాకు వచ్చిన అవగాహనకి మన ఫామ్లో అది ఎప్పుడు వస్తుందో అనుకుంటే ఇన్ని రోజులు పట్టిందండి అది మన ఫామ్కి రీచ్ అవ్వడానికి. ఇప్పుడు ప్రజెంట్ ఆ ల్యాండ్ అంతా కూడా కొంచెం మట్టితో సదును చేయాలంట. తర్వాత షెడ్ నిర్మాణం జరుగుతుంది. వన్స్ అంతా ఫైనల్ అయ్యాక మనం గానుగ వేయడం ప్రాక్టీస్ చేస్తాం. హరిబాబు గారు ఈ రోజు వెళ్ళిపోతారు. దాము గారు ఇక్కడే ఉండి ఒక 1 week or 10 days మనకి ట్రైనింగ్ ఇచ్చి ఆయన వెళ్తారు. వెళ్ళిన తర్వాత మనం రెగ్యులర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. సో మీకు లాయల్స్ అప్డేట్ ఎవ్రీ సాటర్డే చెప్తాను. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.